మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల నూతన కార్యాలయంలో శుక్రవారం జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా జూలకంటి బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీసీలపై దాడులు జరుగుతుంటే అనిల్ యాదవ్ ఇంత మటుకు నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అనిల్ కుమార్ యాదవ్ స్పందించి బీసీలపై జరుగుతున్న దాడులు ఖండించాలని ఆయన కోరారు. మంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన పొడిచిందేంటో చెప్పాలి. ఈ నియోజకవర్గంలో బుల్లెట్లు దించటం కాదు, తొడలు కొట్టడం కాదు, మీసాలు మెలిదెప్పటం కాదు. మీ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఎంతమంది రైతాంగానికి ఎన్ని ఎకరాలకి నువ్వు నీళ్ళు ఇవ్వగలిగావు చెప్పాలి. అంకెలతో చెప్పాలి. మాటల గారడితో, సినిమా డైలాగులతో ప్రజల్ని మభ్యపెట్టాలి. ఈ పల్నాడు ప్రజలు అమాయకులని చెప్పేసి నీ భావం కావచ్చు. పల్నాడు ప్రజలు చాలా మేధావులు, చాలా ధైర్యవంతులు. కాకపోతే దురదృష్టం, ఈ దుర్మార్గపు పరిపాలనని, ఇటువంటి విధానాన్ని ఎప్పుడూ చూడలేదు. కాబట్టి మొదటిసారిగా ఇక్కడ మరి ఈ వైసీపీ నాయకుల దాష్టికం కొనసాగించారు. ఈరోజు పల్నాడు ప్రజలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఈ వికృతమైన చేష్టలకి, దుర్మార్గాలకి, దోపిడీల దౌర్జన్యాలకి విసిగి వేసారి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.